రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టుకోమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు. బిడ్డ గారు ఊరుకో అమ్మా, ఊరుకో. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడుతుంది, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు, ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాను. ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోల చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకున్న మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు.